హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. నీట్ ఎంసెట్ వంటి కాంపిటేటివ్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ సంబంధించిన బాటనీ క్లాసెస్ మీకు అందిస్తున్నాను. ప్రస్తుతం ఈ సెషన్లో జూనియర్ ఇంటర్మీడియట్ సంబంధించి కింగ్డమ్ ఫంగై గురించి చూద్దాం. దీనికి ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. 1, 2, 3, 4 క్లాసెస్ రూపంలో మీకు నెంబర్ కూడా మెన్షన్ చేశాను. ఎవరైనా మిస్ అయింటే కూడా ఐ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. సో నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ శాతం లైక్స్ మీ నుంచి కోరుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, సెషన్లోకి వెళ్దాం. సో ఈ సెషన్లో కింగ్డమ్ ఫంగై గురించి డిస్కస్ చేద్దాం. సో ఫంగై కాన్స్టిట్యూట్ ఏ యూనిక్ కింగ్డమ్ ఆఫ్ హెటరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్. సో మోస్ట్లీ ప్లాంట్స్ ఆర్ ఆల్ ఆటోట్రాఫ్స్. సో ఇవి మాత్రమే, ఫంగస్ మాత్రం హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్. సో దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ బై దెమ్సెల్వ్స్. వాటిని మనము హెటరోట్రాఫ్స్ అంటాం. దే షో ఏ గ్రేట్ డైవర్సిటీ ఇన్ మార్ఫాలజీ అండ్ హ్యాబిటాట్, అండ్ ద బ్రెడ్ డెవలప్స్ ఏ మోల్డ్ ఆర్ ద ఆరెంజ్ రాడ్స్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫంగై. బ్రెడ్ మీద బూజులు కావచ్చు లేదా ఆరెంజ్ కలర్లో ఉండే రాడ్స్ డెవలప్ అయినాయంటే దే ఆర్ బికాస్ ఆఫ్ ఫంగస్ అని మనం గుర్తుంచుకోవాలి. ద కామన్ ఎడిబుల్ మష్రూమ్ అండ్ టోడ్స్టూల్స్ ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు ఫంగై. ఎడిబుల్ మష్రూమ్స్, టోడ్స్టూల్స్ కూడా ఫంగస్ కిందకే వస్తాయి. అలాగే వైట్ స్పాట్స్ సీన్ ఆన్ మస్టర్డ్ లీవ్స్ ఆర్ డ్యూ టు పారాసిటిక్ ఫంగస్ ఆల్బుగో. సో ఆల్బుగో గురించి మనం ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ఫంగస్ అండ్ ఇట్ ఈస్ పారాసిటిక్ ఫంగస్. ఇట్ కాజెస్ వైట్ స్పాట్స్ ఆన్ మస్టర్డ్ లీవ్స్. ఇవన్నీ కూడా మనము గుర్తుంచుకోవాలన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా మనకు కీలకమే. సో వైట్ స్పాట్స్ అనేవి దేని ద్వారా వస్తాయంటే అల్బుగో నుంచి వస్తాయి. ఎక్కడ అంటే మస్టర్డ్ లీవ్స్లో. సో అల్బుగో, వాట్ ఈజ్ అల్బుగో అంటే ఇట్ ఈజ్ ఎ ఫంగస్. ఇంకా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ పారాసిటిక్ ఫంగస్. సమ్ యూనిసెల్యులర్ ఫంగై ఎగ్జాంపుల్ ఈస్ట్. సో ఈస్ట్ అనేది ఇట్ ఈజ్ ఎ యూనిసెల్యులర్ ఫంగస్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ బ్రెడ్ అండ్ బీర్ తయారీలో ఈస్ట్ను యూజ్ చేస్తారు. సో ఈస్ట్ అనేది ఒక ఫంగస్. ఈస్ట్ అనేది ఒక యూనిసెల్యులర్ ఫంగస్. అదర్ ఫంగై కాజ్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ రస్ట్ కాజింగ్ పక్సీనియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సో పక్సీనియా ఇది ఒక ఫంగస్. దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే రస్ట్ డిసీజ్ వస్తుంది. ఏ ప్లాంట్లో అంటే వీట్ ప్లాంట్స్లో రస్ట్ డిసీజ్ని కలిగించేది ఎవరు అంటే పక్సీనియా ఒక ఫంగస్. అండ్ ఆల్సో సమ్ ఆర్ ద సోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్. ఎగ్జాంపుల్ ఈజ్ పెనిసిలియం. పెనిసిలియం ఈజ్ ఎ కెమికల్ సబ్స్టెన్స్. ఇట్ ఈజ్ యాక్ట్ యాజ్ యాంటీబయోటిక్. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ పెనిసిలియం నోటేటమ్ అనే ఒక ఫంగస్ నుంచి డిరైవ్ చేసిందే పెనిసిలియం. ఫంగై ఆర్ cosmopolitan and occur in air, water and soil and on animals and plants. Cosmopolitan in nature అంటే అవి ఎక్కడైనా కనపడతాయి మనకు. సో ఎయిర్లో ఉంటాయి, వాటర్లో ఉంటాయి, సాయిల్లో ఉంటాయి, ఇతర ఆర్గానిజమ్స్ మీద అంటే ప్లాంట్స్ మీద కావచ్చు, యానిమల్స్ మీద కావచ్చు, ఇవి మనకు కనిపిస్తాయి. దే ప్రిఫర్ టు గ్రోన్ ఇన్ వార్మ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్. తేమగా ఉండి వెచ్చగా ఉన్న ప్లేసెస్ వీటికి చాలా అనుకూలమైనవి. వీ కీప్ ఫుడ్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ టు ప్రివెంట్ ఫుడ్ ఫ్రమ్ గోయింగ్ బ్యాడ్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. మనము ప్రస్తుతం ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నాం. ఆ ఫ్రిడ్జ్లో మనము యూజ్ చేసుకోగా మిగిలిన ఫుడ్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాము. కారణం ఏంటి అంటే కొన్ని బ్యాక్టీరియా లేదా కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించుకోవడానికి ఫ్రిడ్జ్ను మనము యూజ్ చేస్తున్నాం. అలాగే విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ఇయర్స్ విచ్ ఆర్ యూనిసెల్యులర్ ఫంగై ఆర్ ఫిలమెంటస్. సో కొన్ని యూనిసెల్యులర్ ఉన్నాయి, మల్టీసెల్యులర్ ఉన్నాయి, ఫిలమెంటస్ ఫంగస్ కూడా ఉన్నాయి. దేర్ బాడీస్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ స్లెండర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ ఎ హైఫే. సో ఫంగస్ యొక్క బాడీని మనం ఏమంటాం, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటాం, హైఫే అంటున్నాం. ఈ హైఫేలో మనకు ఈ ఒక్కొక్క ఇలాంటి థ్రెడ్ లైక్ కనపడితే దాన్ని ఏమంటాం మనం, ఈ మొత్తాన్ని కలిపి హైఫే అంటాం. హైఫేలో ఒక్కొక్క ఫిలమెంట్ మనం ఏమనొచ్చు అంటే హైఫే అంటున్నాం. మనము హైఫే అంటున్నాం. ద నెట్వర్క్ ఆఫ్ హైఫే ఈజ్ నోన్ యాజ్ మైసీలియం.
సో ఇదంతా ఇలా ఉందనుకోండి, ఇది నెట్వర్క్ లైక్ మైసీలియం. ఈ బాడీ మొత్తాన్ని మనం ఏమంటున్నాం, మైసీలియం అంటున్నాం. ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ను మనం హైఫే అంటున్నాం, హైఫే. సో సమ్ హైఫే ఆర్ కంటిన్యూస్ ట్యూబ్ లైక్ ఫిల్డ్ విత్ మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం. మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మనం ఏమన్నాం, ఈ థ్రెడ్ లైక్ మైసీలియం, ఈ మైసీలియంలో ఒక హైఫే. సో ఈ హైఫే ఎలా ఉంది అంటే కొన్ని ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఈ ట్యూబ్ లైక్స్లో ఈ మధ్యలో ఇట్లా అడ్డు కూడా లేదనుకోండి, దెర్ ఇస్ నో సెప్టా బిట్వీన్ ద టూ వాల్స్. దాన్ని మనం ఏమంటున్నాం, అప్పుడు ఏమవుతున్నాయి, ఈ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్లు ఏవైతే ఉన్నాయో ఈ న్యూక్లియస్లు అన్నీ కూడా మొత్తం కలిసిపోయి ఉంటాయి. దాన్ని ఏమంటున్నాం మనము, మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం. సో అలాంటి కండిషన్ను సీనోసైటిక్ హైఫే. సో సీనోసైటిక్ హైఫే మీన్స్ ఇట్ ఈజ్ ఏ మైసీలియం కంటైన్ ఏసెప్టేట్ హైఫే. అంటే సెప్టా అనేది ఉండదు, ఇట్లా మధ్యలో అడ్డు కూడా ఉండదు. అలాంటి దాన్ని మనం ఏమంటాం, ఏసెప్టేట్ అంటాం. సో అలాంటప్పుడు న్యూక్లియస్ అన్నీ కూడా సైటోప్లాజంలో 1 by 1 ఎక్కువ ఉంటాయి. మోర్ దాన్ 1 న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్, దట్ ఈస్ మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం వితౌట్ సెప్టా. ఆ కండిషన్ మనం ఏమంటాం, సీనోసైటిక్ హైఫే అంటున్నాం, సీనోసైటిక్ హైఫే. సో అదర్స్ హ్యావ్ సెప్టా ఆర్ క్రాస్ వాల్స్ ఇన్ దేర్ హైఫా. సో సెప్టా లేకపోతే సీనోసైటిక్ అంటాం, మరి కొన్నిట్లో సెప్టా ఉండవచ్చు. ద సెల్ వాల్స్ ఆఫ్ ఫంగై ఆర్ కంపోజ్డ్ కైటిన్ అండ్ పాలీసాకరైడ్స్. చాలా ఇంపార్టెంట్. సో ఫంగస్లో సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ కైటిన్ అండ్ పాలీసాకరైడ్స్. సో ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ గ్లైకోజన్ అండ్ ఆయిల్. గ్లైకోజన్ ఆయిల్ రూపంలో ఫుడ్ స్టోర్ చేయబడి ఉంటుంది ఫంగల్ మెంబర్స్లో. మోస్ట్ ఫంగై ఆర్ హెట్రోట్రాఫిక్ అండ్ అబ్జార్బ్ సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ డెడ్ సబ్స్ట్రేట్స్ అండ్ హెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ సాప్రోఫైట్స్. సో మనకు ఫంగస్లో హెట్రోట్రాఫ్స్ ఉన్నాయి, సాప్రోఫైట్స్ ఉన్నాయి. హెట్రోట్రాఫ్ అంటే మీన్ దే డిపెండ్ ఆన్ అనదర్, వేరే ఫుడ్స్ మీద డిపెండ్ అవుతాయి. అయితే వీటిలో సాప్రోఫైట్స్ అంటే ఏమి, డెడ్ ఆర్గానిజమ్స్ మీద, చనిపోయిన ఆర్గాన్స్ మీద, ప్లాంట్ ఆర్గాన్ కావచ్చు లేదా బాడీ, యానిమల్ బాడీ కావచ్చు, ఏదైనా సరే వాటి మీద డిపెండ్ అవుతే దాన్ని సాప్రోఫైట్స్ అంటాం. సో ఆల్రెడీ ఫుడ్ని స్పాయిల్ చేస్తూ పెరిగితే వాటిని హెట్రోట్రాఫ్ అంటున్నాం. దోస్ దట్ డిపెండ్ ఆన్ లివింగ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ పారాసైట్స్. ఏవైతే లివింగ్ ప్లాంట్స్ మీద అనిమల్స్ మీద డిపెండ్ అవుతాయో వాటిని పారాసైట్స్ అని. సో దే కెన్ ఆల్సో లైవ్ యాజ్ సింబయాన్స్. వాటిని మనం సింబయాన్స్ అని కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు లైకెన్స్. సో లైకెన్స్లో ఆల్గల్ మెంబర్ ఉంది, అలాగే ఫంగల్ మెంబర్ ఉంది, కాబట్టి దాన్ని మనం ఏమంటాం, లైకెన్స్ అంటాం. అండ్ విత్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ యాజ్ మైకోరైజే. సో మైకో అంటే మైకాలజీ అంటే ఏమి, స్టడీ ఆఫ్ ఫంగస్. సో ఫంగల్ పార్ట్ని మైకో అంటున్నాం. రైజే అంటే రైజాయిడ్స్ అంటే రూట్స్ అంటున్నాం. సో ఫంగల్ మెంబర్స్ అసోసియేటెడ్ విత్ రూట్స్. In some plants, fungal members are associated with roots. That association is called mycorrhizae. ఓకే, కొన్ని హయ్యర్ ప్లాంట్స్లో ఫంగల్ మెంబర్స్ రూట్స్కి అటాచ్ చేయబడి ఉంటాయి. అలాంటి వాటిని మనము మైకోరైజే అంటున్నాం. రీప్రొడక్షన్ ఇన్ ఫంగై కెన్ టేక్ ప్లేస్ బై వెజిటేటివ్ రీప్రొడక్షన్ ద్వారా జరుగుతుంది. ఇట్ మీన్స్ ఫ్రాగ్మెంటేషన్, ఫిజన్ అండ్ బడ్డింగ్ వీటి ద్వారా జరగవచ్చు. ఫ్రాగ్మెంటేషన్, ఫిజన్, బడ్డింగ్ వీటి ద్వారా జరగవచ్చు. సో asexual reproduction by spores and called as conidia or sporangiosperms or zoospores. సో asexual reproduction ఫంగల్ మెంబర్స్లో ఎలా జరుగుతుంది అంటే మనకు కొనిడియా ద్వారా జరుగుతుంది, స్పోరాంజియోస్పోర్స్ ద్వారా జరగవచ్చు, లేదా జూస్పోర్స్ ద్వారానైనా జరగవచ్చు. అలాగే సెక్షువల్ రిప్రొడక్షన్ బై ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్ అండ్ బెసిడియోస్పోర్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి బాగా, జూస్పోర్స్ అనేవి ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో పాల్గొనేటివి. ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్ ఇవి సెక్షువల్ రిప్రొడక్షన్లో పాల్గొనేవి. ఎందుకంటే అన్నిట్లో స్పోర్స్ అనే ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ కాకూడదు. జూస్పోర్స్, స్పోరాంజియోస్పోర్స్, ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్ ఇవన్నీ కూడా చివరిలో స్పోర్స్తో ఎండ్ అవుతున్నాయి. కాబట్టి మనము స్పోర్ అనేది ఉంది కదా ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అనుకోవడానికి లేదు. సో స్పోరాంజియోస్పోర్స్ ఆర్ జూస్పోర్స్ అనేవి ఏసెక్షువల్లో పార్ట్ అవి. అలాగే ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్ అనేవి సెక్షువల్ రిప్రొడక్షన్లో పార్ట్ అని గుర్తుంచుకోవాలి. ద వేరియస్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ డిస్టింక్ట్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ ఫ్రూటింగ్ బాడీస్. ఎక్కడైతే స్పోర్స్ ఫామ్ అవుతాయి వాటిని ఫ్రూటింగ్ బాడీస్ అంటున్నాం. ద సెక్షువల్ సైకిల్ ఇన్వాల్వ్ ద ఫాలోయింగ్ 3 steps.
3 స్టెప్స్ ఇక్కడ మనకు సెక్షువల్ రీప్రొడక్షన్లో 3 స్టెప్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి వచ్చేసి ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజం బిట్వీన్ 2 మొటైల్ ఆర్ నాన్ మొటైల్ గమేట్స్ కాల్డ్ యాజ్ ప్లాస్మోగమీ. సో మొటైల్ లేదా నాన్ మొటైల్ గమేట్స్లో ఉన్నటువంటి ప్రోటోప్లాజం మాత్రమే కలిస్తే దానిని ప్లాస్మోగమీ అంటున్నాం. సో ప్రోటోప్లాజం మాత్రమే కలుస్తుంది, న్యూక్లియస్ కలవదు. అలాంటి కండిషన్ ఏమంటున్నాం? ప్లాస్మోగమీ అంటున్నాం. ఈ ప్లాస్మోగమీ ఎవరి మధ్య జరిగింది? 2 మొటైల్ లేదా నాన్ మొటైల్ గమేట్స్, అంటే 2 గమేట్స్ ద్వారా జరిగింది. ఆ 2 గమేట్స్ మొటైల్ కావచ్చు, నాన్ మొటైల్ కావచ్చు. అలాగే ఫ్యూజన్ ఆఫ్ 2 న్యూక్లియై కాల్డ్ యాజ్ క్యారియోగమీ. సో ఆఫ్టర్ ప్లాస్మోగమీ తర్వాత క్యారియోగమీ జరుగుతుంది. క్యారియోగమీలో ఏం జరుగుతుంది? ఫ్యూజన్ ఆఫ్ 2 న్యూక్లియై కలిస్తే క్యారియోగమీ, 2 ప్రోటోప్లాజం కలిస్తే ప్లాస్మోగమీ అంటాం. సో ఆఫ్టర్ దట్ సెకండ్ స్టెప్ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మియాసిస్ ఇన్ జైగోట్ రిజల్టింగ్ ఇన్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. సో మియాసిస్ ఎక్కడ జరుగుతుంది? జైగోట్లో జరుగుతుంది మియాసిస్. సో దానివల్ల ఏం జరుగుతుంది? హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. So when fungus reproduced sexually, 2 haploid hyphae or compatible mating types come together and fuse. ఎప్పుడైతే సెక్షువల్ రీప్రొడక్షన్ జరుపుకోవాలనుకుంటున్నాయో, సో హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటి హైఫే అంటే ఫిలమెంట్లో మనం ఏమవుతున్నాం దగ్గరకు వస్తాయి, దే కమ్ టుగెదర్ అండ్ ఫ్యూజ్. ఇన్ సమ్ ఫంగై ద ఫ్యూజన్ ఆఫ్ 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ఇమ్మీడియట్లీ రిజల్ట్స్ ఇన్ డిప్లాయిడ్ సెల్స్. అవి వెంటనే ఫ్యూజన్ జరిగినప్పుడు డిప్లాయిడ్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. హౌఎవర్ ఇన్ అదర్ ఫంగై లైక్ ఆస్కోమైసిటీస్ అండ్ బేసిడియోమైసిటీస్, చాలా బాగా గుర్తుంచుకోవాలి, ఆస్కోమైసిటీస్ అండ్ బేసిడియోమైసిటీస్, వీటిలో ఇంటర్వీనింగ్ డైకారియోటిక్ స్టేజ్ N+N దట్ ఈస్ 2 న్యూక్లియర్ పర్ సెల్ అక్కర్స్. వీటిలో ఏం జరుగుతుంది అంటే ప్లాస్మోగమీ జరుగుతుంది. ఆస్కోమైసిటీస్ బేసిడియోమైసిటీస్లో ఇనిషియల్గా ప్లాస్మోగమీ మాత్రమే జరుగుతుంది, న్యూక్లియస్ ఫ్యూజన్ జరగదు, అంటే క్యారియోగమీ వెంటనే జరగదు, ముందుగా ప్లాస్మోగమీ జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం ప్లాస్మోగమీ ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజం బిట్వీన్ 2 మొటైల్ ఆర్ నాన్ మొటైల్ గమేట్స్. సో ముందుగా ఆస్కోమైసిటీస్లో బేసిడియోమైసిటీస్లో ఫ్యూజన్ మాత్రమే ప్రోటోప్లాజం ఫ్యూజన్ జరుగుతుంది, దాన్ని మనం ప్లాస్మోగమీ అంటాం. ఆ కండిషన్లో N+1 2 సెల్స్ 2 న్యూక్లియస్ పక్కపక్కన ఉంటాయి కాబట్టి దాన్ని డైకారియోగమీ లేదా డైకారియోటిక్ స్టేజ్ అంటాం, N+N. సో 2 న్యూక్లియర్ పర్ సెల్ ఉంటుంది. సచ్ కండిషన్ ఈజ్ కాల్డ్ డైకారియాన్. దిస్ ఫేజ్ కాల్డ్ యాజ్ డైకారియోఫేజ్, డైకారియాన్, డైకారియోటిక్ స్టేజ్. ఇదంతా కూడా ఆస్కోమైసిటీస్ బేసిడియోమైసిటీస్లలో మాత్రమే మనకు కనపడుతుంది. Later the parental nucleus fused and the cells become diploid. సో ముందుగా ప్లాస్మోగమీ జరుగుతుంది, ఆ తర్వాత న్యూక్లియస్ 2 ఫ్యూజ్ అయ్యి దాన్ని డిప్లాయిడ్ సెల్ ఫామ్ అవుతుంది. సో ఆస్కోమైసిటీస్ బేసిడియోమైసిటీస్లో ప్లాస్మోగమీ ముందుగా జరుగుతుంది, ఆ తర్వాత క్యారియోగమీ జరుగుతుంది. సో ద ఫంగై ఫామ్ ఫ్రూటింగ్ బాడీస్ ఇన్ విచ్ రిడక్షన్ డివిజన్ అక్కర్స్. ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్రూటింగ్ బాడీస్లో జరుగుతుంది, లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. దానివల్ల ఏం జరుగుతుందంటే హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఫామ్ అవుతున్నాయి ఫ్రూటింగ్ బాడీస్లో. సో ఇక్కడ మనకు రిడక్షన్ డివిజన్ జరుగుతుంది. ద మార్ఫాలజీ ఆఫ్ ద మైసీలియం, మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ అండ్ ఫ్రూటింగ్ బాడీస్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద డివిజన్ ఆఫ్ ద కింగ్డమ్ ఇంటూ వేరియస్ క్లాసెస్. అంటే ఈ ఫ్రూటింగ్ బాడీస్ని సో బేసిస్ ఫర్ ద డివిజన్ ఆఫ్ ద కింగ్డమ్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఫైకోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, బేసిడియోమైసిటీస్, డ్యూటెరోమైసిటీస్ అని 4 క్లాసెస్గా డివైడ్ చేయబడింది ఇక్కడ ఫంగల్. సో మనకి ఈ ఇంటర్మీడియట్ క్లాసెస్లో ఫైకోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, బేసిడియోమైసిటీస్, డ్యూటెరోమైసిటీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది.